ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. రోమన్స్ చాప్టర్ 1 and verse 17. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారండి. దాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. చూడండి, ఇంకా కొన్ని దినాల్లో మరి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. ఏవి చేయాలి అవి చేయాలి అని ఇప్పటికే ప్లాన్లు వేసుకుని ఉంటాం. ఏవేవో చేసి దేవుని సంతోషపెట్టాలని ఆశపడుతున్నాం. అయితే ఒక సత్యాన్ని మనం గుర్తించాలి. దేవుణ్ణి మనము సంతోషపెట్టాలంటే మరి ఆ క్రియలు ఈ క్రియలు అలా ఎలా చేస్తే ఆయన సంతోషపడతాడా అంటే పిల్లరా, ఇక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. మరి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఏ నీతి అండి? ఇది మా స్వరీతి కాదు, కానీ యేసు ప్రభువారు ఎప్పుడైతే మన జీవితాల్లో పుడతారో, ఆయన వస్తారో, ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, మన సొంత నీతి కాదు కానీ దేవుని నీతిని మనం కలిగి ఉంటాం. అందుకే రక్షణ కృప అది ఉచితము, క్రియల ద్వారా వచ్చింది కాదు. ఈ కృప ద్వారా మనం రక్షించబడ్డాం. కాబట్టి మనం జీవించవలసినది విశ్వాస మూలముగా. విశ్వాసం అంటే ఏమిటంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడి మన బలము, మన శక్తి, మన యొక్క జ్ఞానం మీద కాదు, కానీ దేవుని నడిపింపు ద్వారా మనం నడిపించబడినట్లయితే, ఆ దేవుని యొక్క జ్ఞానము ద్వారా నడిపించబడినట్లయితే, దేవుని యొక్క మాటల ద్వారా నడిపించబడినట్లయితే, ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే అబ్బా ఎలాంటి నెమ్మది కలిగినటువంటి జీవితం కలిగి ఉంటాం. అంటే ఏ కష్టము, ఏ నష్టము, ఏ యొక్క వ్యాధి రాదని కాదు, కానీ వాటి మధ్యలో కూడా ఎంతో తృప్తిగా, సంతోషంగా, సమాధానంగా ఉంటాం. నా ప్రియ సహోదరి, అలాంటి విశ్వాసము నీకుందా? అలాంటి విశ్వాసంతో నూతన సంవత్సరంలో ప్రవేశించాలని సిద్ధపాటు కలిగి ఉందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని సంతోషపెట్టాలని ఏవేవో చేస్తూ ఉంటాం ప్రభువా. అయితే మీరు సంతోషపడేది మా విశ్వాసాన్ని బట్టి. ఎప్పుడైతే మీ మీద పూర్తిగా అనుకుంటామో తండ్రిగా, ప్రభువా మీరు మాకు సర్వాధికారిగా సమస్తం మీరై అన్నారని అలాంటి జ్ఞానంతో మీ మీద ఆధారపడినప్పుడు ప్రభువా ఎలాంటి నెమ్మదిగినటువంటి జీవితం మేము కలిగి ఉంటాం. అంతకంటే ముఖ్యంగా రక్షణ కృప యొక్క ఫలములు ఫలిస్తాం ప్రభువా. ఈ కృపను దయచేయండి. మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని బలపరచండి. నూతన సంవత్సరం కొరకు సిద్ధపడుతున్నాం. అయితే మా విశ్వాసాన్ని పరీక్షించుకుని దేవుని కొరకు బలమైన సాక్షులుగా జీవించడానికి సహాయం ఇచ్చేయమని మా పిల్లల కుటుంబాన్ని మీరు బలపరచండి ప్రభువా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అది మీకు తెలుసు కాబట్టి నూతన సంవత్సరంలో నూతన ఆనందంతో ప్రవేశించడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Romans chapter 1 and verse 17, the Bible says, the heart of gospel, the righteousness of God is revealed through faith, from beginning to end. Salvation is not earned by human effort or merit, but received entirely by trusting in Jesus Christ. As scripture declares, the righteous shall live by faith. This verse reminds us that faith is not merely a starting point of Christian life, it is the sustaining power of it. Amen.